నమస్తే, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ముందుగా మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ నేనైతే వచ్చేసానండి మీతో యోగా సాధన చేయించడానికి. మీరందరూ కూడా వెయిట్ చేస్తుండొచ్చు, ఈ టైంకి యష్మిత వస్తుంది, యోగా చేపిస్తుంది అని. కాబట్టి నేనైతే వచ్చేసాను. ఇవాళ మనం ముందుగా మన సాధనలో వార్మప్స్తో మొదలు పెడదామండి. నేను 2 కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చుందాము. ముందుగా సెంటరైజ్ చేసుకుందామండి. యోగా ప్రాక్టీసెస్ చేసే ముందు తప్పకుండా మనం చేయాల్సిన ఒక ప్రాక్టీస్ అయితే ఉంది. ఏంటంటే సెంటరైజ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు వరకు పిల్లల్ని స్కూల్కి పంపించడం, హస్బెండ్ని ఆఫీస్కి పంపించడం, కుకింగ్ చేయటం, ఇప్పుడు మీకోసం మీరు టైం తీసుకున్నారు కాబట్టి కొన్ని క్షణాలు నిల్చొని డీప్గా శ్వాసని తీసుకొని వదలండి. మీరు ఇలా కూడా చేయొచ్చు, ఓం చాంటింగ్ కూడా చేయొచ్చండి. ఓం చాంటింగ్ చేయటం వల్ల సెంటరైజ్ అవుతాము. మనము వార్మప్స్ మొదలు పెట్టేద్దామండి. శ్వాసని తీసుకుంటూ ముందుగా మీ మెడని స్ట్రైట్గా ఉంచండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున ట్విస్ట్ అవుతూ కుడి వైపున చూడండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదులుతూ ఎడమ వైపున ట్విస్ట్ అవ్వండి. ఈ మూమెంట్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేస్తాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఈసారి 2 చేతుల్ని ఇంటర్లాక్ చేస్తూ మీ ఓవర్ ద హెడ్ ఇలా ప్లేస్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి కాలని చూడండి ఫోల్డ్ చేస్తూ కుడి మోకాలని కుడి చేతిని దగ్గరికి తీసుకొని రండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోకాలు ఎడమ చేయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ కాలని స్ట్రైట్గా ఉంచండి. కింద మోకాలని బెండ్ చేయొద్దు, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. స్ట్రైట్గా ఉంచుతూ ఈ ప్రాక్టీస్ని చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు నేను ఒక వైపున టర్న్ అవుతున్నానండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి, కాళ్ళ వేళ్ళ పైకి రాండి. మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్. మెల్లగా రిలాక్స్ అవుతూ ఈసారి శ్వాసని తీసుకుంటూ చెస్ట్ని మంచిగా ఓపెన్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు మిమ్మల్ని మీరు హగ్ చేసుకోండి. మెల్లగా చేతుల్ని స్ట్రెచ్ చేస్తూ కింద డ్రాప్ చేయండి. నెక్స్ట్ మనము యాంకిల్ జాయింట్ పైన వర్క్ చేద్దామండి. కుడి కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేస్తూ కుడి కాళ్ళతో యాంకిల్ రొటేషన్ అయితే చేయండి. శ్వాస తీసుకుంటూ పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కిందకి మూమెంట్ చేయండి. బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. బ్యాలెన్స్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. మెల్లగా రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి.
ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మొదటిగా మనం చేయబోయే ఆసనం పేరు వృక్షాసన. వృక్షాసన చాలా ఈజీగా ఉంటుంది. యష్మిత ఈజీగా చేయగలుగుతామంటే దీన్ని కూడా డిఫికల్ట్ చేయొచ్చు. నేను చేపిస్తానండి మీతో. 2 కాళ్ళని మోకాలని దగ్గరగా ఉంచండి. ఉంచిన తర్వాత కుడి కాళ్ళని పైకెత్తుతూ కుడి కాళ్ళని చూడండి ఎడమ తొడ లోపల భాగంలో ప్లేస్ చేయండి. అలాగే కుడి మోకాలు సైడ్కి ఫేస్ చేయాలండి, ముందుకు ఉండొద్దు. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. ఇక్కడ మీరు కంఫర్టబుల్గా ఉంటే మెల్లగా ఐస్ని క్లోజ్ చేయండి. ఐస్ని క్లోజ్ చేయటమే చాలా డిఫికల్ట్గా ఉంటుందండి. కళ్ళని తెరిచి మనం ఒక పాయింట్ మీద గేస్ చేస్తే ఆసన చేయొచ్చు. అదే కళ్ళు క్లోజ్ చేసుకుంటే ఎలా చేయొచ్చు? ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే ఐబ్రో సెంటర్ని గేస్ చేయటం, ఆజ్ఞ చక్ర, ఆ చక్ర పైన మనం అబ్జర్వ్ చేసినా కూడా ఈ ఆసనాలో హోల్డ్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని వేరియేషన్తో కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. అలాగే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది అని అనిపిస్తే గోడకి దగ్గరగా వెళ్తూ ఈ ఆసనాన్ని చేయొచ్చు. మనం కలిసి చేద్దాము. నాకైతే డాన్సింగ్ చేస్తున్నానండి, ఎందుకంటే కళ్ళు క్లోజ్ చేసి చేయటం చాలా కష్టం. కాబట్టి మీకు ఒకవేళ అయితే మీకు చాలా ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు, కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. ముందుగా ఇనీషియల్గా చేసినప్పుడు మీరు కళ్ళు క్లోజ్ చేసి కూడా చేయొచ్చండి. రిపిటేషన్గా చేశారనుకోండి కొన్నిసార్లు కాన్సన్ట్రేషన్ చేయలేకపోవచ్చు. కాబట్టి బ్యాలెన్సింగ్ ఆసనాలని ఎక్కువసార్లు చేయకుండా మీరు ఆసనాలు ఎక్కువసేపు ఉంటూ మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ శ్వాస మీద అలాగే ఐబ్రో సెంటర్ మీద గేస్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసన ఒక బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అలాగే కాళ్ళ కండరాలు స్ట్రెంగ్తన్ అవుతాయి, షోల్డర్స్ కూడా మనకి స్ట్రెంగ్తన్ అవుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు ఒక చిన్న విషయం అండి. ఏంటంటే అండి, చాలామంది నేను రేపు చేసేస్తాను, యోగా ఇలా ప్రాక్టీస్ చేసేస్తాను, ఇలా డైట్ ఇలానే ఫాలో అవుతాను అని అనుకుంటారు. ఆ రేపు ఎప్పటికీ రాదండి. కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచి కొన్ని చేంజెస్ అయితే చేయాలి. ఎలా చేయాలి? మీరు ఫుడ్ని తొందరగా తినేయటం, ఎక్కువసేపు మీరు నైట్ ఫాస్టింగ్ ఉండేటట్టు చూసుకోవడం, అలాగే నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా మీరు సాయంత్రం లోపల ఎంత వాటర్ తాగాలో అంత తాగేసి తర్వాత తాగకుండా ఉండటం, క్వాలిటీ స్లీప్ మీరు తీసుకోవటం. అంటే ఫుడ్ తొందరగా తినేస్తారు కదండి, నిద్ర కూడా తొందరగా పట్టేస్తుంది. దానివల్ల క్వాలిటీ స్లీప్ అన్నది ఉంటుంది. అలాగే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, అందులో యోగా చేశారనుకోండి, ఈ చిన్న డిఫరెన్స్తో మీ లైఫ్ స్టైల్లో మీ లోపల చాలా చేంజెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ క్షణం నుంచి మీరు కొన్ని చేంజెస్ అయితే చేసి చూడండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పర్వతాసన. పర్వతాసన అంటే అధోముఖ కాదండి, కూర్చొని చేసే ఆసన. చూపిస్తాను ఎలా చేయాలో. ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత చూడండి, కుడి కాళ్ళని లిఫ్ట్ చేస్తూ ముందుగా కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ కుడి కాళ్ళని
ఎడమ తొడ దగ్గర పెట్టండి, పైన వైపున పెట్టాలి. తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. దీన్ని అర్ధ పద్మాసన అంటారు. మీకు పద్మాసన కంఫర్టబుల్గా ఉంటే ఈ కాళ్ళని కూడా లిఫ్ట్ చేసి మీరు కుడి తొడ పైన కూడా పెట్టొచ్చు. ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ నమస్తే పొజిషన్లో మనము ఈ పోస్చర్లో కొన్ని క్షణాలు ఉంటాము. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ ముందుగా చేతులని రిలాక్స్ చేసి కాళ్ళని హోల్డ్ చేసి మెల్లగా రిలీజ్ చేయండి. ఇదండి పర్వతాసన. ఈ ఆసన వల్ల మనకి చాలా లాభాలు అయితే ఉన్నాయండి. పద్మాసన చేయటం వల్ల కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. మీరు మీ ఈ హీల్ని ఇక్కడ ప్లేస్ చేయటం వల్ల అంటే ఇక్కడున్న ఆర్గాన్స్ని మనము స్టిమ్యులేట్ చేస్తాం. అలాగే హ్యాండ్స్ని రేస్ చేసి స్పైన్ని లెంథెన్ చేయటం వల్ల వెన్నుముక్కని మనము స్ట్రెంథెన్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఆసనాన్ని 2 కాళ్ళతో చేయాలండి. పద్మాసన ఈసారి నేను కుడి కాళ్ళని ముందు పెట్టాను, అర్ధ పద్మాసన ఈసారి ఎడమ కాళ్ళని పైన పెట్టండి. చేస్తూ ఆసనాన్ని కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 కాళ్ళని చేతులని రిలాక్స్ చేయండి. ఇదండి పర్వతాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ప్రాక్టీస్ వల్ల మనకి ఒబేసిటీ ఉన్న వాళ్ళు లేదా ఫ్యాట్ని రెడ్యూస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ ప్రాక్టీస్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలండి. చూడండి ముందుగా ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాము. ముందుగా మనము మన పొట్ట వైపున పడుకుంటాము. 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు చూడండి ముందుగా నేను ఎడమ వైపున వెళ్తున్నాను. మళ్ళీ సెంటర్కి వచ్చేసి కుడి వైపున వెళ్ళండి. చూసారు కదండి, ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలో చూపించాను. నేను మొత్తంగా ఒక వైపున వెళ్ళి నా వీపుని ఆనించట్లేదండి. జస్ట్ ఆ మ్యాట్ పైనే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి టర్న్ అవుతున్నాను. ఈ మూమెంట్ని ఇలాగే చేయండి. మన పొట్ట దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ ఆసన వల్ల తగ్గించుకోవచ్చు. యష్మిత, ఈ ఆసన గుళ్ళో వేస్తే పుణ్యమైనా వస్తుంది, ఇక్కడ నువ్వు మాతో ఇవన్నీ చేస్తున్నావని అస్సలు అనుకోవద్దు. కాకపోతే చేయండి, మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కలిసి మనం చేద్దామండి ఈ ఆసనాన్ని.
మెల్లగా శ్వాసని తీసుకుంటూ ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదే ప్రాక్టీస్ గుళ్ళో చేస్తే పుణ్యం వస్తుంది, ఇక్కడ చేస్తే ఆరోగ్యం వస్తుందని. కాబట్టి ఈ ఆసన వల్ల కలిగే లాభాలు చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. వన్స్ మనం ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. ఎత్తిన తర్వాత చూడండి, 2 చేతుల్ని మీ భుజాల లెంత్లో స్ప్రెడ్ చేయండి. అలాగే కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ కుడి కాళ్ళ బొటన వేలని మీ బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ ముందుగా పైకి స్ట్రెచ్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా కిందన కాళ్ళని ఇలా పెట్టలేదండి, స్ట్రైట్గా ఉంచండి. 2 మోకాళ్ళని అలాగే నెక్ని ఇలా కాకుండా రిలాక్స్గా ఉంచండి. మెల్లగా శ్వాసని వదులుతూ కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్తూ ఎడమ వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ముందుగా సెంటర్కి వచ్చేసి మెల్లగా కాళ్ళని రిలీజ్ చేస్తూ మనము రిలాక్స్ అవుతాం. ఈ ఆసనాన్ని వేరియేషన్తో మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూప్త పాదాంగుష్ఠాసన. ఈ ఆసనాలో మనము కాళ్ళని సైడ్కి తీసుకెళ్ళటం వల్ల హిప్ ఓపెనింగ్ అవుతుంది. అలాగే ఆమ్స్ట్రింగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ అయితే ఉంటుందండి. కాళ్ళ కండరాల దగ్గర మీరు స్ట్రెచ్ని అయితే ఫీల్ అయ్యే ఉంటారు. అలాగే నెక్ని ఆపోజిట్ డైరెక్షన్లో చూడటం వల్ల నెక్కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన కొన్ని ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలు అలాగే కొన్ని ఫ్లెక్సిబిలిటీ పెరగడానికైతే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనాన్ని ఒక శాంతి మంత్రంతో ఎండ్ చేద్దామండి. దానికన్నా ముందు ఒక 3 సార్లు ఓంకారాన్ని చేస్తూ శాంతి మంత్రాన్ని అయితే జపిద్దాము. నాతో పాటు మీరు చేయండి. 2 చేతుల్ని జోడిస్తూ చెస్ట్ సెంటర్ దగ్గర పెట్టండి. శ్వాసని తీసుకుంటూ వదిలేటప్పుడు
శాంతి శాంతి శాంతి. మెల్లగా మీ 2 చేతుల్ని మీ కళ్ళ పైన పెడుతూ ముందుగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, సమ్మర్లో సాధన ఎలా చేయాలి అని అడుగుతారు చాలామంది. అంటే కొంచెం ఎండ ఎక్కగానే కొంచెం నీరసంగా ఎక్కువగా ఫీల్ అవుతారండి. కాబట్టి మీరు బ్రహ్మముహూర్తంలో ఆ టైంలో సాధనాన్ని చేయండి. త్రూ అవుట్ డే మీకు ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి కొన్ని ఆసనాలని మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి అని చెప్తాను కదండి. అలా అయినా మీరు పొద్దున చేయొచ్చు, లేదా మరుసటి రోజు ఇదే దాన్ని యూట్యూబ్లో మీరు ఫాలో అవుతూ కూడా మీ ప్రాక్టీస్ని కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే ఎండ ఉన్న సమయంలో చేయకండి. కానీ వెయిట్ లాస్కి సమ్మర్ చాలా ఉపయోగపడుతుందండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.